ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ నెలలో అసలు మకర రాశి వారికి అండి ఏ విధంగా ఉంటుంది, వాళ్ళకి సంబంధించిన పరిహారం? మకర రాశి వారి యొక్క జాతక పరిహారం గనక చూసుకున్నట్టయితే మకర రాశి వారికి అన్ని రంగాలలో అదృష్ట యోగం అనేటటువంటిది కలగబోతుంది. ఈ మకర రాశి వారు ఇప్పుడున్నటువంటి ఈ ఫిబ్రవరి మాసం అనేటటువంటిది సరిగ్గా ఉపయోగించుకుంటే, సరిగ్గా యూటిలైజ్ చేసుకుంటే గనక రాబోయే రోజులలో అదృష్టము ఐశ్వర్యము రెండూ కూడా వరించేటటువంటి అవకాశము ఈ మకర రాశి వారి యొక్క జాతకులకు ఏర్పడబోతుంది. కనుక ఈ మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జీవితంలో కొన్ని రకాలైనటువంటి కొన్ని పట్టింపులు కానీ కొన్ని సిద్ధాంతాలు కానీ పాటిస్తే గనక మంచి అవకాశాన్ని వాళ్ళు అనుభవించే అవకాశం, వాళ్ళ జీవితంలో ఏర్పడే అవకాశము చాలా స్పష్టంగా కనిపిస్తుందమ్మా. అలానే ఆర్థికంగా ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటారు? ఆర్థిక పరంగా గనక చూసుకున్నట్టయితే వాళ్ళ జీవితంలో డబ్బు సంపాదించడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంటారు. అది ఉద్యోగమైనా సరే, వ్యాపారమైనా సరే, వృత్తి అయినా సరే, ఏదో ఒక రంగంలో డబ్బును సంపాదించాలి, జీవితంలో లగ్జరీగా బ్రతకాలి, అన్ని కారు బంగ్లాలు కొనుక్కోవాలి, లేదా ఉన్నటువంటి డబ్బుతో ఏదైనా మంచి వ్యాపారం చేసుకోవాలి, ఇలా కొత్త రకమైనటువంటి ఆలోచన ధోరణితో ముందుకు దూసుకు వెళ్ళిపోయేటటువంటి అవకాశము ఈ మకర రాశి వారి యొక్క జాతకంలో ఏర్పడబోతుంది. కనుక మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అన్ని రకాలుగా అన్నీ సమకూరేటటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అది ఫిబ్రవరి మాసంలో మాత్రమే. కనుక ఈ ఫిబ్రవరి మాసంలో వాళ్ళు కష్టపడితే గనక వాళ్ళు అనుకున్నది సాధించడానికి కొన్ని రకాలైనటువంటి విధానాలు వాళ్ళ జీవితంలో వాళ్ళకు వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుందమ్మా. అలానే ఇప్పుడు వ్యాపారస్తులకండి ఈ నెలలో వాళ్ళకి ఆదాయం అసలు ఏ విధంగా ఉంటుందంటారు? వ్యాపారస్తుల యొక్క విషయానికి వస్తే కనుక వ్యాపారం చాలా అద్భుతంగా కొనసాగే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ట్రాన్సాక్షన్స్ కానీ, లావాదేవీలు కానీ ఇవన్నీ కూడా సజావుగా సాగిపోతూ ఉంటాయి. ఇక కొత్త వ్యాపారం పెడదామన్నా, కొత్త వ్యాపారం ఏదైనా ప్రారంభం చేద్దాం, ఇన్వెస్ట్మెంట్లో ఏదైనా కొత్త దాంట్లో పెడదాము, దీని ద్వారా డబ్బుని అధికంగా సంపాదిద్దాము అనుకున్నటువంటి వారికి ఈ ఫిబ్రవరి మాసం వసంత పంచమి అయిపోయిన తర్వాత వాళ్ళకు కలిసి వచ్చేటటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపించబోతుంది. అంటే 14వ తారీఖు వసంత పంచమి అయిపోయిన తర్వాత వాళ్ళ జీవితంలో ఒక అదృష్ట యోగం కానీ, ఆనంద యోగం కానీ, ఏదో ఒక యోగం వాళ్ళ జీవితంలో కలిసి వచ్చే అవకాశం మకర రాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తుందమ్మా. అలానే ఇప్పుడు కుటుంబం పరంగా ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే చిన్న చిన్న మనస్పర్ధలు, చిన్న చిన్న ఇబ్బందులు అనేటటువంటివి తలెత్తే అవకాశం ఉంటుంది. అవి తలెత్తకుండా వాటి స్థానంలో ఎంత శాంతంగా ప్రశాంతంగా ఉంటే వాళ్ళ జీవితం అంత బాగుండే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. కనుక మకర రాశి వారు వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి కుటుంబ విషయంలో. ఎందుకంటే కుటుంబంలో ప్రతి ఒక్క చిన్న విషయానికి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడము, కోపానికి వెళ్ళిపోవడము, ఆవేశానికి వెళ్ళిపోవడం, కుటుంబంలో కలతలు రావడము, ఇబ్బందులు ఇలాంటివి జరిగేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. కనుక వాటన్నిటికీ కూడా అవకాశం లేకుండా జీవితంలో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసుకుంటే అన్ని రకాలుగా వాళ్ళకు అనుకూలంగా ఉంటుందమ్మా. అలానే ఇప్పుడు ప్రైవేటు ఉద్యోగస్తులు కానీ, గవర్నమెంట్ రంగానికి సంబంధించండి ఈ నెలలో వాళ్ళకి అసలు ఏ విధంగా ఉంటుంది? ఉద్యోగస్తులకు చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి, వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు దొరకడం కానివ్వండి, లేదా ఏదో ఒక పనైనా చేసుకొని జీవనాన్ని కొనసాగిద్దామనేటువంటి ఆలోచన కానివ్వండి, ఇప్పుడు మకర రాశి వారికి చాలా వచ్చే అవకాశము చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. ఇన్ని రోజులు కష్టపడుతున్నటువంటి వ్యవహారాదులలో ఇక నుంచైనా బాగుండాలి, డబ్బు సంపాదించాలి, ఏదో ఒక పని చేసైనా డబ్బు సంపాదించాలి అని మార్పుని కోరుకునేటటువంటి అవకాశం మకర రాశి వారి యొక్క జాతకంలో ఏర్పడబోతుంది. ఇక జీవితంలో శుభకార్యాలు చేస్తూ ఉంటారు, అదృష్టాన్ని సంపాదించుకుంటూ ఉంటారు, ఎన్నో రకాలుగా డబ్బును సంపాదించాలని ఆశించడంలో మకర రాశి వారు చాలా ముందుంటారు. కాబట్టి మకర రాశి వారికి ఈ యొక్క ఫిబ్రవరి మాసం చాలా అనుకూలంగా ఉన్నటువంటి మాసంగా పరిగణలోకి తీసుకోవచ్చమ్మా. గురుగారు, ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి? మకర రాశి వారు గనక ఏదైనా పరిహారం చేసుకోవాలి అని అనుకుంటే తిలహోమ తంత్రము అనేటటువంటి విధానం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ జాతకంలో శని అంత బాగా లేడు కాబట్టి, శని కొన్ని రకాలైనటువంటి నెగిటివ్స్ని ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఈ మకర రాశి వారు ఏలినాటి శని ప్రభావంతో ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఈ యొక్క ప్రభావం నుంచి అధిగమించాలి అని అంటే గనక తిలహోమ తంత్రము
తంత్రము అనేటటువంటి విధానం ఉంటుంది. ఈ తిలహోమ తంత్రము సశాస్త్రీయంగా ఎవరైతే ఆచరణ చేసుకుంటారో, ఎవరైతే ఈ యొక్క విధానాన్ని చేసుకుంటారో ఈ రాశి వాళ్లకు తప్పకుండా ఆర్థికపరమైనటువంటి వ్యవహారాదులు కానివ్వండి, మానసిక, శారీరక, అలాగే కుటుంబ పరంగా ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో వాటన్నిటినీ కూడా అధిగమించే అవకాశము, ఆరోగ్యరీత్యా ఎవరైనా బాధపడుతున్నటువంటి వారు ఉన్నటువంటి వారైనా సరే అలాంటి వారికి ఆరోగ్యం సహకరించేటటువంటి అవకాశము తిలహోమ తంత్రం ద్వారా వాళ్ళ జాతకంలో కనబడేటటువంటి అవకాశము చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి మకర రాశి వారు వీలైతే తిలహోమ తంత్రం అనేటటువంటి విధానాన్ని చేసుకోండి. తప్పకుండా మీ జీవితంలో ఆనందము, ఐశ్వర్యము, అదృష్టము అన్నీ కూడా కలిసొచ్చే అవకాశం దీని ద్వారా కలుగుతుందమ్మా. చాలా చక్కగా తెలియజేస్తారు గురుగారు. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః.